జాబిల్లి కథలు. సీతాపురం గ్రామంలో సత్తిబాబు, రంగారావు మంచి స్నేహితులు. స్నేహం కోసం ఒకరికొకరు ఏవైనా చేస్తారు. కాని రంగారావు మాత్రం మహా పిసినారి. స్నేహం కోసం ఏవైనా చేస్తాడు గాని డబ్బు మాత్రం ఖర్చు పెట్టడు. వీళ్ళు చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. రంగారావు గురించి సత్తిబాబుకి పూర్తిగా తెలుసు. అన్ని విషయాల్లో సత్తిబాబు సర్దుకుపోతూ ఉంటాడు. రంగారావు లాభాలాశిస్తాడు గాని పెట్టుబడి పెట్టడానికి వెనకాడతాడు. ఇద్దరు స్నేహితులు కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని నిర్ణయించుకుంటారు. వారు ప్రతిరోజు కలిసే మర్రి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు, రే సతీ, ఇలా ఎంతకాలం ఖాళీగా ఉంటాం? ఇద్దరం కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాన్రా. నువ్వు చెప్పిన సలహా బాగానే ఉందిరా, కానీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బు కావాలి కదా. మరి నువ్వు డబ్బు తీసుకొని రాగలవా? మరి వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి కదా. సరే, నువ్వు కొంత డబ్బు తీసుకురా, నేను కొంచెం డబ్బు తీసుకొస్తా. ఇద్దరం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం. సరే, ఏ వ్యాపారం చేద్దాం? బాగా ఆలోచించి మంచి లాభదాయకమైన వ్యాపారం చేద్దాం. అయితే ప్రస్తుతం కూరగాయల వ్యాపారం చాలా బావుందిరా. మన పక్క ఊరి రైతుల దగ్గర నుంచి కూరగాయలు కొని సంతలో అమ్ముదాం. మనం రైతుల దగ్గర కొంటాం కాబట్టి తక్కువ ధరకే వస్తాయి. మనం సంతలో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. అయితే మనం రేపటి నుంచే వ్యాపారం మొదలు పెడదాం. మనం రేపటి నుంచి వ్యాపారం మొదలు పెట్టాలి అంటే ఈ రోజు పెట్టుబడికి కావలసిన డబ్బుని సమకూర్చుకోవాలిరా. ముందు నువ్వు ఇంటికెళ్ళి రేపటికి అవసరమైన పెట్టుబడి డబ్బు తీసుకురా. నేను కూడా ఇంటికెళ్ళి డబ్బు తీసుకొస్తాను. సరే అని ఇద్దరు స్నేహితులు ఇళ్లకు వెళ్లి డబ్బు తీసుకుని మళ్లీ ఆ మర్రి చెట్టు దగ్గరకొస్తారు. ఇద్దరూ తెచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉంచి ఉదయాన్నే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అనుకున్నట్టుగానే ఉదయాన్నే పక్కూరు వెళ్లి రైతుల వద్ద కూరగాయలు కొని సంతకు తీసుకొస్తారు. ఇద్దరు స్నేహితులు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మొదటి రోజు వ్యాపారం జోరుగా సాగుతుంది. అనుకున్న దానికంటే కొంచెం లాభం ఎక్కువగానే వస్తుంది. సాయంత్రానికి ఇద్దరూ చేసిన వ్యాపారం తాలూకు లెక్కలు చూసుకుంటూ డబ్బు లెక్క వేస్తారు. రే రంగా, మన కొత్త వ్యాపారం మొదటి రోజు గొప్పగా సాగిందిరా. మనం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే లాభం వచ్చింది. ఇదిగో చూడు అని డబ్బుని రంగారావుకి చూపిస్తాడు. డబ్బుని చూసేసరికి రంగారావుకి లోపలున్న డబ్బు పిచ్చి పిసినారి బయటకొస్తాడు. ఆశ ఎక్కువై సత్తిబాబుని డబ్బులు వాటాలు పంచమని అడుగుతాడు. సత్తిబాబు, ఈ రోజు వ్యాపారం జోరుగా సాగింది కనుక లాభం కూడా ఇద్దరం పంచుకుందాం. అప్పుడే వాటాలు వేయడం సరికాదురా. కొద్ది రోజులు వ్యాపారం చేసిన తర్వాత డబ్బుని పంచుకుందాం. ఎందుకంటే వ్యాపారం అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. మనం చేస్తున్న వ్యాపారానికి ప్రతిరోజు పెట్టుబడి అవసరం కాబట్టి ముందుగా వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఉంచి రేపటి పెట్టుబడి కోసం దాస్తే మంచిది. అంత అత్యవసరం ఏమీ రాదులేరా. ఈ రోజునొచ్చిన ఆదాయం మనిద్దరికీ సమంగా పంచు. రేపు వ్యాపారం చేయడానికి ఈ రోజులాగా ఇద్దరం సమానంగా పెట్టుబడి పెడతాం. అంతేగాని వచ్చిన ఆదాయాన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఆలోచిస్తానంటావేంటి? అది కాదురా, వచ్చిన ఆదాయాన్ని ఏ రోజుకా రోజు పంచుకుంటూ పోతే మనకు లాభం సరిగ్గా కనపడదు. వారానికో నెలకో పంచితే ఒక లెక్కగా ఉంటుంది. లెక్కలేదు గిక్కలేదు. వచ్చిన ఆదాయం ఎలాగో మనం పంచుకోక తప్పదు. అదేదో ఇప్పుడైతే ఏంటి, రేపైతే ఏంటి? ముందు డబ్బులు పంచు. సత్తిబాబు ఎంత చెప్పి చూసినా రంగారావు డబ్బు మీద వ్యామోహంతో సత్తిబాబు మాట వినకుండా డబ్బులు వాటా వేయిస్తాడు. సత్తిబాబు కూడా రంగారావు సంగతి తెలుసు కాబట్టి డబ్బులిద్దరికీ సమానంగా పంచుతాడు. మొదటి రోజు వ్యాపారం పూర్తి చేసుకుని ఇంటికెళ్తారు. రెండో రోజు వ్యాపారం చేయడానికి పెట్టుబడి కోసం డబ్బులు సత్తిబాబు రంగారావుని అడుగుతాడు. రంగా, పెట్టుబడి డబ్బులు తెచ్చావా? సతీ, ఇవాళ్ళ డబ్బులు తేవడం కుదరలేదురా. మరెలా? వ్యాపారానికి పెట్టుబడి డబ్బులు కావాలి కదా. అంటే నిన్న మనకొచ్చిన లాభం తాలూకు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా. ఈ రోజుకి నువ్వే పెట్టుబడి కింద పెట్టరా. రేపు నేను తెస్తాను గాని. నిన్నటి లాభం నిన్ననే పంచుకున్నాం కదా. నా దగ్గర ఉన్నది నా వాటా. ఈ రోజు పెట్టుబడికి నీ వాటా డబ్బుల్లేవా? అదే కదరా చెప్తున్నాను. చిన్న అవసరం ఉండి డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. వ్యాపారం అన్నాక ఇద్దరం ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాలి కదా. రంగారావు సంగతి సత్తిబాబుకి తెలిసింది.
డబ్బులు తీయడానికి తన పిసినారితనం అడ్డొచ్చిందని గమనించి ఈసారికి తనే పెట్టుబడి పెడతాడు. సరేలేరా, ఈ రోజుకి నేనే పెట్టుబడి పెడతాను. పద, ముందు వ్యాపారం మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి మళ్లీ వ్యాపారం చేయడానికి వెళ్తారు. యథావిధిగా రైతుల వద్ద కూరగాయలు కొని సంతకు తీసుకొచ్చి అమ్ముతారు. ఆ రోజు కూడా వ్యాపారం జోరుగా సాగుతుంది. సాయంత్రం లెక్కలు చూసే సమయానికి రంగారావు నిన్నట్లాగానే లాభాన్ని ఇద్దరికీ సమానంగా పంచమని అడుగుతాడు. ఈ రోజు కూడా వ్యాపారం బాగానే జరిగింది కదా, లెక్కలు చూసి లాభంలో నా వాటా నాకు పంచు. వ్యాపారం బాగానే జరిగింది, కానీ నీకు నిన్ననే చెప్పాను, లాభాన్ని ఏ రోజుకు ఆ రోజు పంచుకుపోతే మనకు పెట్టుబడి లేకుండా పోతుంది అని. ఈ రోజు నువ్వు ఎలాగో పెట్టుబడి పెట్టలేదు, అలాంటప్పుడు నీకు లాభంలో వాటా ఎలా ఇవ్వాలి? సత్తిబాబు మాటలకి రంగారావు నోట మాట ఆగిపోతుంది. అలా చూస్తూ ఉండిపోతాడు. కంగారు పడకరా, నేనేదో సరదాగా అన్నాన్లే. నీ వాటా నీకిస్తాన్లే, ఇందా తీసుకో. రంగారావు ముఖంలో ఆనందం కనిపించింది. యథావిధిగా లాభాన్నిద్దరూ సమానంగా పంచుకుంటారు. మరుసటి రోజు ఇద్దరూ సమానంగా పెట్టుబడి పెట్టి కూరగాయలు తీసుకొస్తారు. కాని ఆ రోజు సంతలో వర్షం పట్టం వలన తెచ్చిన కూరగాయలు మొత్తం కూడా అలాగే మిగిలిపోతాయి. వ్యాపారం సరిగ్గా జరక్క, జనాలు వర్షం వల్ల ఎవ్వరూ రాక కూరగాయలు మొత్తం తడిసిపోయి పాడైపోతాయి. ఈ అకాల వర్షం వలన సంతకు జనం ఎవ్వరూ రావడం లేదు. మనం తెచ్చిన సరుకు మొత్తం అలా నీటి పాలైపోయింది. ఈ రోజు వ్యాపారం మొత్తం మనకి నష్టమేరా. నిజమేరా, తెచ్చిన కూరగాయలు మొత్తం వర్షం వల్ల పాడైపోయాయి. ఈ రోజు పెట్టుబడి పెట్టి కూడా వృధా అయిపోయింది. పంచుకోవడానికి ఏమీ మిగల్లేదు అని దిగులుగా ఇంటికి వెళ్తూ ప్రతిరోజు కలిసి మాట్లాడుకుని మర్రి చెట్టు దగ్గర ఆగుతారు. రేయ్, ఈ కూరగాయల వ్యాపారం వల్ల మనకు నష్టం వచ్చిందిరా. ఈ వ్యాపారం ఇక్కడితో ఆపేద్దాం. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం. ఒక్కరోజు నష్టం వచ్చిందని పూర్తిగా వ్యాపారమే వద్దనుకోవడం మంచిది కాదు. మనకెలాగో 2 రోజులు లాభం వచ్చింది. ఒకరోజు వచ్చిన నష్టానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి మొత్తం వృధా అయిపోయిందిరా. ఇంకా ఎలా వ్యాపారం చేస్తాం? నా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి కాబట్టి ఈ వ్యాపారం ఇక్కడితో ఆపేద్దాం. సత్తిబాబు ఎంత చెప్పి చూసినా వినకుండా వ్యాపారం మానేద్దామని నిర్ణయించుకొని రంగారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత రంగారావుకి అనూషతో వివాహం జరుగుతుంది. సత్తిబాబుకి జ్యోతికి వివాహం జరుగుతుంది. 2 కుటుంబాల్లో రాకపోకలు పెరుగుతాయి. రంగారావు పిసినార్తనం అందరికీ తెలిసిపోతుంది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఏదైనా వ్యాపారం చేద్దామని ఇద్దరు స్నేహితులు మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. సతీ, మనం క్రిందటిసారి చేసినట్టుగా కూరగాయల వ్యాపారం కాకుండా ఏదైనా సరుకు పాడవ్వని వ్యాపారం చేద్దాంరా. సరుకు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేది అంటే కొబ్బరి బొండాల వ్యాపారం. అది చాలా బావుంటుంది. అది వానకు తడిసినా ఎండకెండినా ఏమీ కాదు. ఈ రోజు అమ్మకపోయినా తర్వాత రోజు అమ్ముకోవచ్చు. కొబ్బరి బొండాలు పాడైపోయేవి కాదురా. అవున్రోయ్, నిజమే. కొబ్బరి బొండాల వ్యాపారం మంచి శ్రేయస్కరం. అదే ప్రారంభిద్దాం. క్రితంసార్లాగా పెట్టుబడి ఏ రోజుకు ఆ రోజు తీయడం సరికాదు. ఒక పెట్టుబడి అనుకుని దాన్ని పక్కన పెట్టి తర్వాత వ్యాపారం ప్రారంభిద్దాం. లాభ నష్టాలు తర్వాత చూసుకుందాం. రంగారావు అనుమానంగానే సరే అంటాడు. ఇంటికి వెళ్లి సత్తిబాబు తన భార్య జ్యోతికి విషయం చెప్తాడు. ఏవండి, రంగారావు పిసినారి అని మీకు తెలుసు. ఇంతకు ముందే ఆయనతో కలిసి మీరు కూరగాయల వ్యాపారం చేసి చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఆయనతో వ్యాపారం చేయడం అవసరమా? మీకు తెలుసో లేదో, రంగారావు తన భార్య అనూషని పిసినార్తనంతో సరిగ్గా చూసుకోవడం లేదంట. కంచం మంచం దగ్గర కూడా పిసినార్తనం చూపిస్తున్నాడంట. ముందు తన పిసినార్తనాన్ని కట్టడి చేసి తర్వాత మీరు వ్యాపారం ప్రారంభించండి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వారి కాపురంలో మనం జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మీరు చెప్పింది బాగానే ఉందండి. పాపం అనూష అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో మీకు అర్థం కావడం లేదు. బంగారం లాంటి పిల్లని ఆ పిసినారు వాడికిచ్చి గొంతు కోశారు. మొన్న తలనొప్పిగా ఉంది, టీ తాగుతాను అంటే ఎందుకు పాల ఖర్చు అన్నాడంట. ఆరోగ్యం బాగోక పడుకుంటే ఇంటి పని ఎవరు చేస్తారు అన్నాడంట. తనకెలాగైనా మీరు బుద్ధి చెప్పాలండి. ఎప్పటినుంచో వాడికి సరైన గుణపాఠం చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ నా స్నేహితుణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఆగాను. ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను.
వాడికి సరైన గుణపాఠం నేర్పిస్తాను. మరుసటి రోజు కొబ్బరి బొండాలు కొనుక్కోడానికి పక్కూరు కొబ్బరి తోటకి వెళ్తారు. అక్కడ తోటలో నడుస్తూ సత్తిబాబు ఒక ముల్లు తీసుకుని రంగారావు కాలిమీద గుచ్చుతాడు. అబ్బా, కాలికేదో గుచ్చుకుందిరా. కాలికేదో గుచ్చుకోవడం కాదురా, నీ కాలి మీద పాము కాటు వేసింది. అదిగో చూడు, పాము వెళ్ళిపోతోంది. అయ్య బాబోయ్, పామా? ఎక్కడ కనిపించడం లేదు. అదిగోరా, అదిగో అటు చూడు, అటు వెళ్ళిపోతోంది. అదిగో. అసలక్కడ పామనేదే ఉండదు. లేకపోయినా ఉన్నట్టుగా రంగారావుని సత్తిబాబు నమ్మిస్తాడు. సత్తిబాబు చేసిన హడావిడికి రంగారావు భయపడిపోతాడు. అమ్మ బాబోయ్, అది నాగుపామురా. అది కాటేసిందంటే ప్రాణాలు పోవడం ఖాయం. మనమేమో ఊరికి చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడెలా? రే రే రే, నన్ను భయపెట్టకురా. పాము కరిచిన దానికంటే ముందు నీ కంగారుతో చంపేసేలా ఉన్నావు. ఇప్పుడెలారా? ఏం చేద్దామంటావు? ముందు నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్ళరా. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పిలిచి రంగారావుని మోసుకుని పక్కూరు ఆస్పత్రికి తీసుకెళ్తాడు సత్తిబాబు. అక్కడికి జ్యోతి, అనూష కూడా వస్తారు. ఆస్పత్రిలో డాక్టర్ వచ్చి, మీ వాణ్ణి బతికించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందండి. మీకిష్టమైతేనే నేను వైద్యం చేస్తాను. అయ్య బాబోయ్, డబ్బు ఖర్చవుతుందా? అలాగైతే మాకే వైద్యమూ వద్దండి. అన్నయ్య గారు, మా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదామండి. అదేంటి అలా అంటున్నావు? వైద్యం చేయకపోతే నేను చచ్చిపోతానే. ఇప్పుడు నేను మీ ప్రాణాల కోసం డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని బతికించినా తర్వాత మళ్ళీ మీరు ఇంటికొచ్చాక డబ్బు మొత్తం ఖర్చు పెట్టించానని నన్నే తిడతారు. నాకెందుకులేండి. ఉంటే ఉన్నారు, పోతే పోయారు. డబ్బు మాత్రం నేను ఖర్చు పెట్టను. నిజమే చెల్లి, వీడ్రేపు నిన్నలాగే అంటాడు. మనకెందుకులే. డాక్టర్ గారు, మీరు ఉచితంగా చేస్తే వైద్యం చేయండి, లేకపోతే లేదు. మేమింటికెళ్ళిపోతాం. ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరండి. మీరితన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రాణం పోతూ ఉంటే మీరు బేరాలు ఆడతారేంట్రా? డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, ముందు నన్ను బతికించండి. వద్దు డాక్టర్ గారు, డబ్బులైతే నేనివ్వను. రేపు మళ్ళీ మా ఆయన నన్నే తిడతారు. మీ అందరికీ శతకోటి వందనాల్రా. నాకు బుద్ధొచ్చింది. ఇక మీదటెప్పుడు పిసినారితనంగా ప్రవర్తించను. దయచేసి నన్ను బ్రతికించండి. నిజంగానే నీకు బుద్ధొచ్చిందా? మళ్ళీ నిజం తెలిసాక పాత రంగారావులా తయారవుతావా? లేదురా, నాకు బుద్ధొచ్చింది. నన్ను క్షమించండి. ముందు నన్ను బతికించండి. అప్పుడు సత్తిబాబు అసలు విషయం చెప్తాడు. రంగా, ఇదంతా మేము ఆడిన నాటకంరా. నువ్వు పిసినారితనంతో అందర్నీ చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నావు. అందుకే నీకు సరైన గుణపాఠం నేర్పాలి అనుకున్నాము. అందరం కలిసి ఈ నాటకం ఆడాం. ఇక మీదటైనా డబ్బు ఖర్చు విషయంలో ఎక్కడ ఖర్చు చేయాలో ఆలోచించి పొదుపుగా ఖర్చు చేయి. అంతేగాని నీ పిసినారితనంతో ఎవరినీ ఇబ్బంది పెట్టద్దు. ఆ రోజు నుంచి రంగారావు అవసరమైన చోట డబ్బు ఖర్చు పెడుతూ పిసినార్తనాన్ని విడిచిపెడతాడు. తర్వాత స్నేహితులిద్దరూ ముందుగా అనుకున్న విధంగా కొబ్బరి బొండాల వ్యాపారం ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తారు. సిరిపురంలో చంద్రయ్య, కాంతమ్మ దంపతులకు చలపతి, గజపతి అనే ఇద్దరు కొడుకులున్నారు. చంద్రయ్య కొడుకుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బాగా కష్టపడి డబ్బులు పోగేసి కొడుకుల కోసం దాచిపెడుతూ ఉండేవాడు. కాంతమ్మ కూడా చాలా పొదుపుగా ఉంటూ కొడుకుల చదువుల అవసరాలకు కావలసినవి అందిస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆరుబయట కూర్చొని వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్నా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఎవరికిస్తారు? మీ అమ్మకే ఇస్తాన్రా. ఎందుకంటే రేపటి రోజున మీకేం కావాలో చూసుకోవాల్సింది తనే కదా. మీరు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలంటే డబ్బులు పొదుపు చెయ్యాలి కదా. అందుకనే నేను సంపాదించిన ప్రతి రూపాయి మీ అమ్మ చేతిలోనే పెడతాను. అమ్మా, ఆ డబ్బులు నువ్వేం చేస్తావు? వాటిని మీకోసమే ఖర్చు పెడతాన్రా. ప్రస్తుతం మనం ఉంటున్న ఇల్లు చాలా చిన్నది. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. మీరు బాగా చదువుకోవాలి. మీ చదువులకి చాలా ఖర్చవుతుంది కదా. అందుకే ఇప్పటినుంచే డబ్బులు పొదుపు చేస్తున్నాను. మీ నాన్నగారు ఏమీ చదువుకోలేదు, అందుకే కష్టపడుతున్నారు. మీరు కూడా మీ నాన్నగారిలా కష్టపడకుండా ఉండాలి అంటే బాగా చదువుకోవాలి. మీరు చదువుకుని ప్రయోజకులై మంచి ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే మా కోరిక. నాన్నా,
నేను బాగా చదువుకొని పెద్దవాణ్ణయ్యాక పెద్ద ఇల్లు కట్టి నిన్నందులో పెట్టి చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావు కదా, మేం పెద్దయిన తర్వాత నీ కష్టమంటే తెలియకుండా చూసుకుంటాం. అమ్మా, నేను నీకు బంగారు గొలుసు చేయిస్తాను, అందమైన గాజులు కొంటాను, మంచి మంచి చీరలు కొంటాను, నిన్ను మా ఇంటికి మహారాణిలా చూసుకుంటాం. పిల్లల మాటలు విని చంద్రయ్య కాంతమ్మ సంతోషపడతారు. చూశారా అండి, నా కొడుకు నాకు మంచి మంచి చీరలు కొంటాడంట, బంగారు గొలుసు కూడా కొంటాడంట. మీరెప్పుడైనా ఇలా కనీసం మాట వరుసకైనా అన్నారా? నాకేకంగా పెద్దిల్లే ఇస్తాడంట. మన పిల్లలు చాలా మంచివాళ్లే. వాళ్ళని ప్రయోజకుల్ని చేయడమే మన బాధ్యత. నా పిల్లలు ఎవరి దగ్గర తక్కువ కాకూడదు. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. వాళ్లకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తాను. తల్లిదండ్రులుగా మనం వాళ్ళకివ్వగలిగింది ఇదే కదండి. వాళ్ళు పెద్దయి ప్రయోజకులై వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో మన ఇల్లంతా సందడిగా ఉండాలని నా కోరిక. ఏ కారణం చేత కూడా నా ఇద్దరు కొడుకులు విడిపోకూడదు. తప్పకుండా నువ్వన్నది జరిగేలా చూడ్డానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తానే అని ఇద్దరూ మాట్లాడుకుని ఇంట్లోకెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రయ్య తను అనుకున్నట్టుగా 2 ఇళ్లను నిర్మిస్తాడు. చలపతి, గజపతి పెద్దవారై పట్నంలో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని వసతులు చంద్రయ్య సమకూర్చి పెడతాడు. ఇద్దరు కొడుకులు ఒక ఆదివారం రోజు తల్లిదండ్రుల్ని కలవడానికి పట్నం నుంచి ఇంటికొస్తారు. అమ్మా, నాన్నా, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాన్రా. మీ ఇద్దరూ పట్నంలో ఎలా ఉన్నారు? పట్నంలో మీకన్ని వసతులు సౌకర్యంగా ఉన్నాయిగా? ఏవైనా ఇబ్బందులున్నాయా? పట్నంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నాన్న. ఉన్నదల్లా ఒకటే ఇబ్బంది, మీ ఇద్దరికీ దూరంగా ఉండటం. అమ్మ చేతి వంట అక్కడ దొరకడం లేదు. మీ భవిష్యత్తు బావుండాలనే కదా మిమ్మల్ని పట్నంలో చదివించి ఉద్యోగంలో పెట్టింది. అయినా మీరు ప్రతి ఆదివారం వస్తూనే ఉన్నారుగా. మీకు కావలసినవి నేను చేసి పెడతాను. అలా కాసేపు తల్లిదండ్రులతో మాట్లాడుతూ సరదాగా గడుపుతారు. సాయంత్రం భోజనం పూర్తి చేసుకుని ఆరు బయట కూర్చొని మళ్లీ తల్లిదండ్రులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంతలో చలపతి ఇలా అంటాడు. నాన్నా, నాకు చలపతి అని, వాడికి గజపతి అని పేరు పెట్టావు. అసలు మాకీ పేర్లు పెట్టాలని నీకెందుకు అనిపించింది? గజపతి మా తాతగారి పేర్రా. వీడచ్చం మా తాతగారి పోలికల్లోనే ఉండేవాడు. చలపతి మా నాన్నగారి పేరు. వాళ్ల జ్ఞాపకార్థం మీకు వాళ్ల పేర్లే పెట్టాను. నాకు కూతురు పుడితే నేనమ్మ పేరే పెట్టుకుంటాను. నేను నా కొడుకు పుడితే నాన్నగారి పేరు పెట్టుకుంటాను. రేయ్ నాన్నా, నీ కూతురు పుట్టాలన్నా వాడి కొడుకు పుట్టాలన్నా ముందు మీకు పెళ్ళిళ్ళు జరగాలరా. ఇంకా నీకు అర్థం కాలేదా? వాళ్ళు మనకి చెప్పకనే చెబుతున్నారే, మాకు త్వరగా పెళ్లి చెయ్యండి అని. పెళ్ళి అనేసరికి ఇద్దరు కొడుకులు సిగ్గుతో ఇంట్లోకి పరిగెడతారు. తర్వాత కాంతమ్మ, చంద్రయ్య ఇలా మాట్లాడుకుంటారు. నేను కూడా సరిగ్గా గుర్తించలేదండి. పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. వాళ్ళకి పెళ్లి చేస్తే తల్లిదండ్రులుగా మన బాధ్యత పూర్తవుతుంది. మంచి సంబంధాలు చూడండి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? నాకు తెలుసుగా. అందుకే పక్కూళ్ళో పెళ్లిళ్ల పేరయ్యకి మన పిల్లల జాతకాలిచ్చి మంచి సంబంధాలు చూడమని చెప్పాను. నిజమా? ఇంతవరకు మరి నాకు చెప్పనే లేదు. సంబంధం కుదిరాక చెప్దామనుకున్నాను, కానీ ఈలోపే మన పిల్లలు వాళ్ళ మనసులో మాట బయట పెట్టారు. ఆ పేరయ్య గారిని త్వరగా మంచి సంబంధం చూడమని చెప్పండి. అదంతా నేను చూసుకుంటాను, కానీ లోపల పిల్లలకేం కావాలో చూసుకో. వెళ్ళు. ఇద్దరూ లోపలికెళ్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. చలపతి, గజపతి ప్రతి ఆదివారం ఇంటికొచ్చి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా పెళ్ళిళ్ల పేరయ్య మంచి సంబంధాలు చూసి చంద్రయ్యకు చెప్తాడు. చంద్రయ్య, కాంతమ్మ చలపతికి లక్ష్మితో, గజపతికి రాణితో వివాహం ఘనంగా జరిపిస్తారు. ఇంటి నిండా చుట్టాలు, బంధువులతో, కొత్త కోడళ్ల నవ్వులతో ఇల్లంతా కళకళ్లాడుతూ ఉంటుంది. చూసారా, ఇంట్లో శుభకార్యం జరిగితే ఇల్లంతా ఎంత కళకళ్లాడుతుందో. ఇంటి నిండా బంధువులు, చుట్టాలతో సందడిగా ఉందండి. మరి చంద్రయ్య అంటే ఏమనుకున్నావే? చూసావా, నా కొడుకుల పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా జరిపించానో. బాడాయిపోకండి. ఇప్పుడు మీ ఇంటికి 2 కోడళ్ళొచ్చారు. కొంచెం మామగారిలా ప్రవర్తించండి. అబ్బా, అప్పుడే మీరు అత్తగారైపోయారుగా అని ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి.
ఇద్దరు కొడుకులు తమ భార్యలతో పట్నంలో నివాసముంటారు. అప్పుడప్పుడొచ్చి చంద్రయ్యను కాంతమ్మను పలకరించి వెళ్తూ ఉంటారు. అనుకోకుండా కాంతమ్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కొద్ది రోజులకే కాంతమ్మ చనిపోతుంది. ఇంట్లో చంద్రయ్య ఒంటరివాడైపోతాడు. కొడుకులు కోడళ్ళు అప్పుడప్పుడొచ్చి పలకరించి వెళ్తూ ఉంటారు. ఒకరోజు చలపతి అతని భార్య లక్ష్మి ఇంటికొచ్చి పలకరించి వెళ్తూ ఉండగా చంద్రయ్య ఇలా అంటాడు. చలపతి, మీ అమ్మ పోయిన తర్వాత నేను ఒంటరివాణ్ణైపోయాన్రా. ఇంట్లో ఎవ్వరూ లేక అనాథలా పడున్నాను. మీరు కూడా ఇక్కడికొచ్చేస్తే అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడికొచ్చి ఈయనేం చేస్తారు మావయ్య గారు? పట్నంలో ఉద్యోగం వదిలేస్తే బతికేదెలాగా? ఉద్యోగం చేసి బ్రతకాల్సిన అవసరం ఏముందమ్మా? చదువుకున్నారు కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అందుకే వాళ్ళని పట్నంలో ఉద్యోగానికి పంపించాను. ఇక్కడ మనకు లేందే ఉంది చెప్పండి. 2 ఇళ్లున్నాయి, 20 ఎకరాల పంట పొలం ఉంది, ఇంట్లో డబ్బుంది. మీరిక్కడే ఉండి మన పొలం చూసుకుంటూ దర్జాగా బ్రతకచ్చు. ఇదంతా మీకోసమే కదా. నేను ముందు జాగ్రత్తతో సంపాదించి పెట్టాను. మీరెవ్వరూ లేకపోతే ఇదెవరికి చెందుతుంది? చంద్రయ్య మాటలకు లక్ష్మికి ఆస్తి మీద ఆశ పెరుగుతుంది. చలపతిని పక్కకి తీసుకెళ్లి, మీ నాన్న ఊర్లో ఇన్న ఆస్తులు సంపాదించి పెడితే మనకేమీ లేనట్టుగా పట్నంలో ఉద్యోగం చేస్తూ బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఇక్కడున్న ఆస్తులు మొత్తం అమ్మేసి పట్నంలో పెద్ద వ్యాపారం పెడదాం. లాభాలెక్కువగా వస్తాయి. మీరు మీ నాన్నగారితో మాట్లాడి ఆస్తిని మీ ఇద్దరు అన్నదమ్ములకు పంచమని ఒత్తిడి చేయండి. మన వాటాతో మనం పట్నంలో వ్యాపారం మొదలు పెడదాం. మా నాన్న ఆస్తిని మనకిస్తానన్నది మనం ఇక్కడ ఉంటామని. మనం వెళ్ళిపోతావంటే ఇస్తాడా? వెళ్ళిపోతామంటే ఆయన అస్సలివ్వడు. ఇక్కడే ఉంటామని చెప్పి ఆస్తి మన చేతికి రాగానే మన దారిన మనం వెళ్ళిపోదాం. అప్పుడు మా నాన్న ఇక్కడ ఒంటరివాడైపోతాడు కదా. ఆయనొక్కడే ఎలా బ్రతుకుతాడు? మనతో పాటుగా తీసుకెళ్దామా? మీ నాన్నకి ఇంకొక కొడుకున్నాడుగా, ఆయనొచ్చి తీసుకువెళ్తాళ్లేండి మీ నాన్నని. మనకెందుకీ బరువు? సరే సరే, ఆస్తి వాటాలు పంచాలి అంటే గజపతి కూడా రావాలి కదా. వాడికి కూడా కబురు పెడతాను. వచ్చిన తర్వాత దీని సంగతి ఆలోచిద్దాం అని మరుసటి రోజు గజపతిని అతని భార్య రాణిని రమ్మని కబురు పెడతారు. వాళ్ళొచ్చిన తర్వాత విషయం మొత్తం వాళ్ళకి చెప్పి ఎలాగైనా చంద్రయ్య దగ్గరున్న ఆస్తిని వాటాలుగా పంచివ్వమని ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. అందరూ కలిసి చంద్రయ్యను ఇలా అడుగుతారు. రాణి ముందుగా ఇలా అంటుంది. మావయ్య గారు, మనకి ఊర్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? అంటే మనందరం ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు అసలు మనకేముందో మనకి తెలియాలి కదా. మనకు 2 పెద్ద ఇళ్ళు, 20 ఎకరాల పంట పొలం, ఇంట్లో కొంత డబ్బు, మీ అత్తగారు మీకోసం చేయించిన నగలు ఉన్నాయమ్మా. మీ అత్తగారు చనిపోయిన తర్వాత నేనా సంగతే మర్చిపోయాను. అత్తయ్య గారు మాకోసం నగలు చేయించారా? ఇన్నాళ్ళు మాకెప్పుడూ చెప్పలేదు. ఇవన్నీ మీకోసమే తల్లి. మీరెవరి దగ్గర తక్కువ కాకూడదు అని మీ అత్తయ్య ముందు జాగ్రత్తతో ఇవన్నీ చేసింది. మావయ్య గారు, మనందరం ఇక్కడుంటే జీవితంలో ముందుకెదగలేము. అందరం కలిసి పట్నంలో ఏదైనా వ్యాపారం చేస్తే అధిక లాభాలొస్తాయి. మనం కూడా ఇంకా ధనవంతులమవుతాం. కాబట్టి ఇక్కడ ఆస్తులమ్మేసి మనందరం పట్నానికి వెళ్ళిపోదాం. ఈ ఊరు నా భార్య నడియాడిన స్థలం. నా ప్రాణం ఇక్కడే పోవాలి తప్ప మరెక్కడికి రాను. మేమంతా పట్నం జీవనానికి అలవాటు పడ్డాం. ఇక్కడ ఉండాలంటే మా వల్ల కావడం లేదు. మేమీ పల్లెటూరులో ఉండి ఏం చేయగలం చెప్పండి? నేనీ పల్లెటూరులోనే మీ అందరికీ కావలసిన ఆస్తిని సంపాదించాను. మీరు దీన్ని పాడు చేయకుండా చూసుకుంటే చాలు. జీవితాంతం బ్రతికేయవచ్చు. అంటే మమ్మల్ని పొలంలో పనిచేసుకుంటూ బ్రతకమంటారా? మా వల్ల కాదండి. మీకిద్దరు కొడుకులున్నారు. ఎవరి వాటా వాళ్ళకి పంచివ్వండి. మా దారిన మేం పోతాం. ఇక్కడ ఉండేవారికే నా ఆస్తిని ఇస్తాను, ఉండని వాళ్ళకు కాదు. కోడళ్ళిద్దరూ పెద్ద రాద్ధాంతం చేసి చివరికి చంద్రయ్యతో ఆస్తి మొత్తాన్ని వాటాలు వేయిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులకి సమానంగా ఆస్తిని పంచిస్తాడు చంద్రయ్య. అంతా మీకే ఇచ్చేశాను. ఇప్పుడు నేనెలా బ్రతకాలి? ఉన్నాడుగా మీ చిన్న కొడుకు, అతని దగ్గరే ఉండండి. ఏ చిన్న కొడుకొక్కడే ఉన్నాడా? పెద్ద కొడుకు కూడా ఉన్నాడుగా, తన దగ్గరే ఉండండి. మళ్ళీ ఇద్దరు కోడళ్ల మధ్య పెద్ద యుద్ధం మొదలవుతుంది.
ఎవరికి వారు నువ్వంటే నువ్వంటూ వాదించుకొని చంద్రయ్యని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చంద్రయ్యకేం చేయాలో తెలియక ఉన్న చోటే కూర్చుని ఉండిపోతాడు. చలపతి గజపతి వారి భార్యలతో వెళ్తూ ఉండగా దారిలో వర్షం పడుతుంది. ఒక పక్కన నిలబడతారు. అప్పటికే అక్కడ ఒక తండ్రి కొడుకులు వర్షంలో తడవకుండా ఉంటారు. ఆ తండ్రి కొడుకుల మాటలు చలపతి గజపతి వింటూ ఉంటారు. నాన్నా, ఇక మీదట నువ్వు ఇబ్బంది పడకూడదని నీకు మంచి గొడుగు కొనమని మీ అమ్మకి చెప్పాను. మరి నీకు కావలసినవన్నీ నేను నీకు కొనిస్తున్నాను కదా, మరి నాకేమిస్తావు? నేను పెద్దయ్యాక పెద్ద ఇల్లు కొంటాను నాన్నా. అందులో నిన్ను అమ్మను పెట్టి చాలా బాగా చూసుకుంటాను. అమ్మకి బంగారు గొలుసు కొంటాను. నీకు కూడా మంచి మంచి బట్టలు కొంటాను. నువ్వు బాగా చదువుకుని ప్రయోజకుడు అయితే నాకంతే చాలరా. అంతకన్నా నాకు వేరే ఆస్తిపాస్తులు ఏమొద్దు. నీకు కావలసినవన్నీ నువ్వు పెద్దయ్యేసరికి నేనే సమకూరుస్తాను. ఆ తండ్రి కొడుకుల మాటలు విన్న చలపతి గజపతికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తమ తండ్రి కూడా తమ కోసం ఎంత కష్టపడ్డాడో ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. గుండెలో నుంచి పొంగుకొస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ తమ తండ్రి దగ్గరికి పరిగెడతారు. చంద్రయ్య వారి ఇంటి ముందే అలా ఒక మూలన కూర్చొని వర్షంలో తడుస్తూ ఉండిపోతాడు. అలా తమ తండ్రిని చూసిన కొడుకులిద్దరూ బోరున ఏడుస్తూ చంద్రయ్య కాళ్ల మీద పడి, నాన్నా, మేమెంత పెద్ద తప్పు చేశామో మాకిప్పుడే తెలిసింది. మమ్మల్ని క్షమించండి నాన్న. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకొని అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటాం. కానీ కళ్ళ ముందున్న దేవుణ్ణి గుర్తించలేకపోయాం. మమ్మల్ని మన్నించండి నాన్న. అడగందే అమ్మాయి నా పెట్టదు అంటారు. కానీ మేము అడగకుండానే మాకన్నీ సమకూర్చిన మిమ్మల్ని ఇలా ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోవాలనుకున్నాం. క్షమించరాని తప్పు చేశాను నాన్న. తన కొడుకులిద్దరినీ ఓదారుస్తూ చంద్రయ్య ఇలా అంటాడు. నాకు తెలుసురా, మీరు నా కోసం వస్తారని. నేను నమ్మిన దైవం నన్ను మోసం చెయ్యడు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నాకంతే చాలు. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అని తన కొడుకుల్ని క్షమిస్తాడు. చలపతి గజపతి తమ భార్యలకు బుద్ధి చెప్పి పట్నం నుంచి శాశ్వతంగా తమ సొంత ఇంటికి వచ్చేస్తారు. తండ్రి చెప్పినట్టుగా తమ పంట పొలాల్ని చూసుకుంటూ తమ తండ్రికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అందరూ ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఆనందాలు వెల్లివిరుస్తాయి.